టీ హోమ్స్ వెంచర్స్ అధినేత టీ హోమ్స్ అంతగా ఆకట్టుకున్నాడు నన్ను వైకుంఠరావు గారు. నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో క్షేత్రాలు తిరుక్కొని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇది రుణానుబంధం కాదా? ఇది రుణానుబంధమే. దీన్ని రుణానుబంధం అంటారు. ఒక మంచి అంటే అన్ని అనుమతులు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎట్లాంటి గందరగోళానికి తావివ్వకుండా ఒక మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు పెట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అంతా కూడా గొప్పగా ఎదుగుతుందని ఇంతింతై వటుడింత అన్నట్టు మీరు కొనేటువంటి ప్లాట్లు మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని కలిగజేసేందుకు ఉపయోగపడాలని, ఎట్లాంటి లీగల్ లిటిగేషన్ లేకుండా మీరు అమ్మినటువంటి ప్రాపర్టీస్ అన్ని కొన్నటువంటి ఇన్వెస్టర్స్కి శుభాన్ని లాభాన్ని రెండింటిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడైతే ఫ్లైఓవర్స్ పడతాయో ఆ ఏరియా మొత్తం పెరుగుతుంది. రాబోతున్న టైంలో ఉప్పల్ ఫ్లైఓవర్ కాబోతుంది. ఇక్కడ రేట్లు మొత్తం పెరగబోతాయి. తప్పకుండా మీ భావితరాల కోసం ఇన్వెస్ట్ చేస్తారని. మీరు ఏ వయసులో ఉన్నారనే సంబంధం లేదు. మీరు 70-80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీకు ప్రేమ పంచే వాళ్ళు కావాలి. ప్రేమ పంచాలంటే నాకు తెలిసింది ఒకటి, మీ దగ్గర ఏమున్నా మీ మనమడు, మీ కూతురు, మీ కొడుకు ప్రేమ చేయడు. జాగుంటే మాత్రం గ్యారంటీ ప్రేమ చేస్తారు. సో మీరు అందుబాటు ధరల్లో అందరికీ ఫ్లాట్స్ ఇవ్వాలని మీరు పెట్టుకుంటున్న ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో సార్, తప్పకుండా అందరినీ భూమి గెలవాలని చేస్తుంది. దీనికి సహకరిస్తున్న అందరికీ, అందరు కూడా భూములు కొనండి, ఫ్లాట్స్ కొనండి. భవిష్యత్తులో మనకంటూ ఎవరో చెప్పారు నాకు, మనం కొనుక్కున్న ఏ ఆస్తి పత్రం మీదైనా, మనం చేసిన దేని మీదైనా మన పేర్లు మారిపోతాయంట, కానీ భూమి మీద మాత్రమే ఆ లింక్ డాక్యుమెంట్లు తీస్తే మన పేరు ఎప్పటికీ ఉంటుందంట. సో ఆ పేరు మీరందరూ చిరస్థాయిగా నిలుపుకోండి. నేను కూడా ఇందులో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అంత నచ్చింది. సో అందరు కొనుక్కోవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు ఎవరికి ఎటువంటి డౌట్స్ రానక్కర్లేదు. లీగల్ గా కూడా ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసి రేపు హైడ్రా లాంటి వాటితో సమస్యలు రాకుండా, చెరువు శిఖం భూములు గానీ లేకుంటే ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్స్ గానీ ఇట్లాంటివి జోలికి పోకుండా చాలా లీగల్ గా అన్ని చూసిన తర్వాతనే ఆయన ఈ ల్యాండ్స్ కొంటారు. వారి మీద ఉన్న నమ్మకంతో నేను వారికి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. వారి వెంచర్స్ అన్ని కూడా దాదాపుగా చూశాను. నేను అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చిన తర్వాతనే ఆయన వెంచర్ ను ఆవిష్కరిస్తారు. రెండవది, వారిని నమ్మి ఎవరైతే పెట్టుబడి పెడతారో వారి పెట్టుబడి పెరుగుతుందే గానీ తగ్గే అవకాశాలు ఉండవు. అన్ని వైపుల నుంచి గ్రోత్ కారిడార్స్ ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయో అక్కడే వారు వెంచర్ స్టార్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ సమయం అనేది ఏదైతే ఉన్నదో అన్ని దిక్కులా కూడా రేట్లు తగ్గినాయి. ఒకవేళ కనుక అదే గ్రోత్ కంటిన్యూ అయి ఉంటే ఇక్కడ 20,000 గజం ఉండేది. ఇవాళ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఇవాళ మీకు 10,000కే గజం ఇస్తున్నారంటే ఇంతకంటే మంచి అవకాశం అయితే నా దృష్టిలో రాదు. మీరు ఒక్కరోజు ఆలస్యం చేసినట్టయితే 11,000 అవుతుంది. ఒక నెల రోజులు ఆలస్యం చేస్తే 15,000 అవుతుంది. ఎందుకంటే వెనకాల ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డులోనే మనకు 15,000 గజం పోతా ఉన్నది. ఇవాళ మా వైకుంఠం కూడా ఈ టీ హోమ్స్లో చాలామంది భూమి కొనుక్కొని గొప్పగా, మీరు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటూ, అపార్ట్మెంట్స్లో ఉండేటోళ్ళు, విల్లాలో ఉండేటోళ్ళు ఎట్లుంటారు అనేది, వాళ్ళకు జీవితాలు ఎంత బాగుంటాయి, వాళ్ళ ఉండేటువంటి జీవన విధానం ఎంత బాగుంటుందని ఏదైతే కళలు అంటున్నామో మనము, అలాంటి కళని నిజం చేయడానికి పుష్ప 2 అవతారంలో మా వైకుంఠం ఉండడానికి నేను గర్వంగా చెప్పగలుగుతాను.